స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి అస్సలు ధైర్యం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి వరకు నిర్వహించలేదు. కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మళ్లీ కోర్టు వివాదాల్లోకి నెట్టేందుకు కుట్ర ప్రారంభించేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై జియో ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50% పరిమితిని ఎత్తివేస్తూ జియో విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రిజర్వేషన్లు పెంచాలని బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది. అలాగే ఆర్డినెన్స్ కూడా జారీ చేసి గవర్నర్కు పంపారు. ఈ రెండు బయటకు రాలేదు. ఈ క్రమంలో నేరుగా జీవో జారీ చేయాలనుకోవడంతో అందరూ ఇదేం చేతకానితనమని అనుకోవటం ప్రారంభించారు. చట్టాలు, ఆర్డినెన్స్ ఇంకా ఆమోదం పొందలేదు. వీటిని ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ చట్టాన్ని చేర్చాలని కేంద్రాన్ని కోరింది. ఇది జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి రక్షణ కల్పిస్తుందని భావించింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ప్రధానిగా మోదీని దించేసి రాహుల్ను గెలిపించుకుని బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అనూహ్యంగా ఇప్పుడు జీవో జారీ చేయాలని నిర్ణయించారు. బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం పొందక ముందే జీవో జారీ చేయాలన్న నిర్ణయం కోర్టులో నిలబడదు. చట్టపరమైన ప్రక్రియ పాటించకపోవడంతో ఇవి కోర్టుల్లో తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవో ఆధారంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ జారీ చేస్తే ఆ ప్రక్రియ కూడా కోర్టుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ జారీ చేయాలనుకున్న ఈ జీవో రాజకీయ ఎత్తుగడగానే మిగిలిపోతుంది. కాంగ్రెస్ ఈ జీవో ద్వారా తమ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చినట్లు చూపించి బీజేపీపై ఆలస్యానికి బాధ్యతను నెట్టే ప్రయత్నంలో ఉందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ నిజాయితీగా లేదని అర్థమైపోతుంది. బీసీ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే చట్టపరమైన బలం లేని పార్టీ ఆధారిత రిజర్వేషన్లను తాము అంగీకరించబోమని స్పష్టం చేశాయి కూడా. ఈ జీవో జారీతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30, 2025లోగా నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ జీవో సుప్రీంకోర్టు 50% పరిమితిని ఉల్లంఘించడం వల్ల చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. బీహార్లో 65% రిజర్వేషన్ను పాట్నా హైకోర్టు 2023లో రద్దు చేసిన ఉదాహరణ కళ్ల ముందే ఉంది. తమిళనాడు 69% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా అమలు చేసిన విజయవంతమైన ఉదాహరణను తెలంగాణ ప్రభుత్వం అనుసరించాలని భావిస్తోంది. అయితే కేంద్రం ఆమోదం లేకుండా జీవో ద్వారా రిజర్వేషన్ను అమలు సాధ్యం కాదు. చట్టంగా మారని అంశంతో జీవోలు ఇస్తే కోర్టులో ఆగిపోతాయి. అప్పుడు స్థానిక ఎన్నికలు పెండింగ్ లో పడిపోతాయి. అదే కాంగ్రెస్ కు కావాల్సిందని అనుకోక తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. channel.